ఇప్పుడు తీర్చాడు నువ్వు కట్టు పోలు కట్టండి సార్ కొట్టకి హైడ్రా సార్కు థ్యాంక్స్. మా పాఠశాల గ్రౌండ్ని పక్క బిల్డింగ్ వాళ్ళు ఆక్రమించుకుని రంగనాథ్ సార్ మాకు చాలా బాగా మా జాగా మాకు అప్పగించినందుకు హైడ్రా సార్కి థ్యాంక్ యూ. రంగనాథ్ సార్కి వెరీ వెరీ థ్యాంక్స్. జెడ్పిహెచ్ఎస్ ఆర్పి కాలనీ స్కూల్ బిల్డింగ్ పక్క వాళ్ళు మా భూమిని తీసుకున్నారు. అందుకే మేము మా సార్ వాళ్ళు పోయి సార్ వాళ్ళకి చెప్తే సార్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఈ పని చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి సారు, రంగనాథ్ సార్ వారికి థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఇంకా ఇటు కట్టాలి. చెప్పండి సార్, ఏం జరిగింది? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్పి కాలనీలోని ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ వైపు అక్రమంగా డోరు ఓపెన్ చేసుకొని మరి పిల్లలకు విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని బృందం మరియు విద్యార్థులకు కలుగుతున్నటువంటి నష్టాలను గత 15 సంవత్సరాలుగా పేరెంట్స్ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి వాళ్ళు అక్రమంగా పెట్టుకొని మేము ఎన్నిసార్లు కూడా ఈ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణం కొరకై చేసినటువంటి ప్రయత్నంలో అడ్డు తగిలి ఆపివేయడం జరిగింది. విద్యార్థులకు కలిగిస్తున్నటువంటి ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలనే దృష్టితోటి మరి ప్రభుత్వ అధికారుల దృష్టికి కలెక్టర్కి, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, సిఐ, ఏసీపీ వీళ్ళందరినీ కలగడం జరిగింది. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని నేను అప్రోచ్ కావడం జరిగింది. వారి సూచనల సలహా మేరకే ఈరోజు మా ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని మరి బాలికలు మరి విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఈ విధంగా వారి ద్వారా న్యాయం జరిగిందని మేము తెలియజేస్తున్నాం సార్. వాళ్ళు అక్రమణకు ఏదైతే ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఫెన్సింగ్ వేసి మాకు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతరుతో మా పాఠశాల విద్యార్థుల పట్ల, మా ఉపాధ్యాయుల పట్ల ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు హైడ్రాకు తెలియజేస్తున్నాం.